హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి నేను ఇంకా ఏం చేసుకున్నానో ఏమేం చేసిందో మీకు చూపిస్తాను. అంటే పచ్చళ్ళు అయినాయి, మీకు చూపించలేదు. ఆ పచ్చళ్ళు అయినాయి మా పాప తీసుకెళ్ళింది. మళ్ళీ ఇంకా కొంచెం పెట్టుకునేది ఉంది, అప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు పచ్చళ్ళు చూపిస్తాను కదా, అందుకని ఇప్పుడు మీకు ఇంకోటి వెరైటీ వస్తువు ఏంటంటే చూడండి. ఇదేంటండి, అట్టు. ఇది ఇది మనము మామిడికాయ తాండ్రా అంటారు, మామిడి తోసులాగా అంటారు. ఇంకా ఏమంటే ఇది ఇట్లా ఉంటుందండి. దీన్ని కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా మనం పోస్తే ఇట్లా వెళ్తుంటుంది. ఇప్పుడు మనకు సీజన్లో మనకు దొరుకుతుంది కాబట్టి మనం తింటున్నాము. సీజను అయిపోయిన తర్వాత మనకు వర్షాకాలంలో చలికాలంలో కూడా మనం ఇది తీసుకోవచ్చు. మళ్ళీ సంవత్సరం వరకైనా కానీ అవుతుందండి. ఇది సంవత్సరం వరకైనా మనకు ఇది నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం లైట్గా కొంచెం షుగర్ యాడ్ చేసి పండును చేసి గ్రైండ్ మనం చపాతీకి దానికి మనం చేసుకుంటాం కదా. అట్లా చపాతీకి ఎట్లాగో మామిడి పళ్ళ రసం చేసుకుంటాం కదా మనం, అదే రసం కొంచెం గట్టిగా పట్టుకొని మనం ప్లేటుకు నూనె రాసి మంచిగా పోసి ఒక రోజుకే జస్ట్ ఆరిపోతుంది. మళ్ళీ మనం తిప్పేసుకోవచ్చు. ఒక ఎండకే మనము ఇట్లా తీసి మళ్ళీ తింపేసుకోవచ్చు. 2 రోజులలో ఆరిపోతే ఇది ఇప్పుడు మనం ఏదన్నా కల్పించింది ఏం కాదు. మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసి మాకు ఇచ్చిండ్రు కాబట్టి నాకు కొంచెం ఐడియా. అందుకనే నేను ఎప్పుడో ఏదో పెద్దవాళ్ళు చేసినయే అని నేను పాటిస్తుంటాను. మామిడి పండ్లు బాగా దొరికినప్పుడు తీసుకొని తినడమే కాకుండా కొన్ని పండ్లు రసం చేసి, ఇప్పుడంటే గ్రైండర్లు వచ్చినాయి, ముక్కలు కోసి గ్రైండర్లో దింపుకుంటున్నాం. అట్లా కాకుండా మంచిగా పిసికి మామిడికాయలను రసం చేసి పెద్ద పెద్ద ప్లేట్లల్లో కొంచెం నెయ్యి నూనె రాసి మంచిగా వేసేవాళ్ళు. వేసిన తర్వాత అప్పుడు మనకు ఇట్లా తయారైతే ఏమవుతుంది, దీన్ని మళ్ళీ పీసులు కట్ చేయడం. ఇట్లనే మనం అట్లా పెట్టుకోరాదు కదా, అన్నీ చిన్నగా పీసులు కట్ చేసుకొని ఒక పింగాణి జార్లనన్నా లేకపోతే గాజు బాటిళ్ళనన్నా పోసి మూత తిప్పుంచుకునేవాళ్ళం. అప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మనం మళ్ళీ తీసుకొని కొన్ని పీసులు తీసుకొని మనిషి కొన్ని ఇచ్చేవాళ్ళం. అట్లా అంటే ఎప్పుడంటే అప్పుడు మామిడికాయ వసతులు ఉండే అప్పుడు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా కానీ మాజా అంటే మన మార్కెట్లో బాటిళ్ళలో దొరుకుతున్నది. ఏదంటే అది మనము ఆమ్చూర అని ఏదో పౌడరు దొరుకుతున్నది, అన్నీ అట్లా వాడుతున్నారు. కానీ నేను పాత పద్ధతులే చేసుకొని పాత పద్ధతులనే నడుస్తాను. మా పిల్లలకు ఇట్లే చేస్తాను. ఇంకా ఏమి ఎక్కువ ఒక 2 సార్లు తీసిన ఇవి 2 సార్లు తీసి కట్ చేసి పెట్టిన. ఇది 3వసారిది మీకు చూపిద్దామని అది అక్కడ పైన పెట్టిండ్రు. సార్ వచ్చినాక తీసి చూపిస్తాను అని పీసులు కట్ చేసి బాటిల్లో పోసి పెట్టిన. అయితే మనం పోయక ముందు ఇట్లా ఉంటుందండి. ఇంకా అక్కడ పైన పెట్టొచ్చినాం, అవి నిన్న వేసినాయి. అయితే మీకు చూపించడానికి ఒక పండు ఇప్పుడు కొంచెం ఇట్లా బిస్కి పోసిన. ఇదేంటంటే కొంచెం ఆరేసరికి మనం తీసి తిప్పి వేసేయచ్చండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, కూరగాయలు కూడా అన్నీ వంకాయలు తరిగి వరుగులు చేసుకుని, టమాటా తరిగి వరుగులు చేసుకోవడం. మనకు సీజన్లో బాగా దొరికినప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు అవన్నీ కోసి అట్లా వరుగులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెష్గా ఏ కాలం అనక కూరగాయలు దొరుకుతున్నాయి, కానీ అప్పుడు కూరగాయలు దొరికేటి కావు. వర్షాకాలమే దొరికేటి, వర్షాకాలం చలికాలం వరకే దొరికేటి. ఎండాకాలము అట్లా మన కూరగాయలు దొరికేటి కావు. అందుకొరకని వరుగులు చేసుకునేవాళ్ళు. మామిడికాయ వరుగులు పప్పు ఇట్లా వేసుకునేవాళ్ళు.
కొంచెంసేపు వేడి నీళ్ళలో నానబెట్టి అప్పుడు కర్రీ చేసేవాళ్ళు. అది ఓలాంటి టేస్ట్ వచ్చేదండి. అందుకనే కానీ ఇగో నేను కూడా ఇవి చేసిన, మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు మంచి రుచి చూపించండి. ఒక 2-3 పండ్లన్నా మనం పిండి నీడకే పెట్టుకోండి. కోతులు, నాకైతే కోతులు ఉన్నాయని నేను ఇక్కడ లోపలనే పెట్టేసిన, డైనింగ్ టేబుల్ మీదనే పెట్టిన. అట్లా నీడకే పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. మీరు ఎవరైనా చేసుకుంటారని, మేము చేసుకున్నాము హరిగడ్డనని మీరు నాకు చెప్తారని కోరుకుంటూ ఉంటానండి. మరి బాయ్. ఈ వీడియోకు మా మామిడి తాండ్రా వీడియోకు మీరు లైక్ షేర్ చేయండి, తప్పదు. మీరు చేసినా చేయకుండా నేనైతే చెప్తానే ఉంటానండి. మరి బాయ్ బాయ్ బాయ్. అవి ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఏ షేప్లు అంటే ఆ షేప్లు పిల్లలకి ఇస్తారైతే మంచి మంచి షేప్లలో కట్ చేస్తారండి. రౌండ్గా లేకుంటే ఇట్లా 4 మూలలు ఎట్లన్నా వాళ్ళు పిల్లలు మంచి డిజైన్ కట్ చేసుకుంటారు. నేను ఇట్లా కట్ చేస్తున్నా, ఇన్ని వక్కలు కట్ చేస్తే బాగుంటుందని. మరి మీకు తెలుసా అండి, ఇంత నోట్లో వేసుకుంటానైతే ఎంతసేపు మంచిగా నోరంతా టేస్ట్ అవుతుందండి. ఇది కూడా మళ్ళీ మనం చక్కెరతో కాకుండా బెల్లమే చేసుకోవాలి. నేను కొంచెం బెల్లమే వేసిన బెల్లం వేసేసి ఇంకా బాగుంటుందండి. మంచిగా ఏమేమో పిల్లలు ఏం గుర్తించారు, ఇందులో బెల్లం వేసేసినా కానీ పిల్లలు గుర్తించారు. పిల్లలు చక్కెర తింటాం బెల్లం తినమంటారు కదా, కానీ తెలియదు. అట్లా చూడండి.